వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్కు భారత్ దూరం గురించి వివరాలు తెలపండి. గాజాకు మానవతా సాయంపై ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. దానిలో హమాస్ దాడి గురించి ప్రస్తావన లేకపోవడమే భారత్ గైర్హాజరీకి కారణంగా కనిపిస్తోంది. మొత్తం 40 దేశాల మద్దతుతో జోర్డాన్ ఐరాస అత్యవసర ప్రత్యేక సెషన్లో ఈ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పౌరుల రక్షణ, చట్టపరమైన మానవతా బాధ్యతలను సమర్థించడం పేరిట తీసుకువచ్చిన ఈ తీర్మానం ఆమోదం పొందింది. 121 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా 14 వ్యతిరేకించాయి. 44 దేశాలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. భారత్ పాటు కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, బ్రిటన్ ఓటింగ్కు దూరంగా ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి. తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. హమాస్ ప్రస్తావనేది అమెరికా తీర్మానంలో మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడుల గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. చెడును విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటింగ్కు ముందు అమెరికా మద్దతుతో కెనడా తీర్మానానికి సవరణను ప్రతిపాదించింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడిని, పౌరులను బందీలుగా చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఎటువంటి షరతులు లేకుండా బందీలను వెంటనే విడుదల చేయాలి అని ఆ సవరణలో పేర్కొంది. ఆ సవరణ ప్రతిపాదనకు భారత్ సహా 87 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. 55 దేశాలు వ్యతిరేకించగా 23 దేశాలు దూరంగా ఉన్నాయి. అయితే ఆ సవరణకు 3/2 మెజారిటీ రాకపోవడంతో పరిగణనలోకి తీసుకోలేదు. భారత్ వివరణ: గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన చెందుతున్నామని, అదే సమయంలో ఉగ్రవాదంపై రాజీపడే ప్రశ్నే లేదని భారత్ స్పష్టం చేసింది. ఐరాసలో ఓటింగ్కు గైర్హాజరు కావడంపై శనివారం ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ తీర్మానం హమాస్ మిలిటెంట్ల దాడులను ఖండించలేదు. మిగిలిన విషయాలను ప్రస్తావించలేదు. మిలిటెంట్ల దాడులను ఖండిస్తూ ప్రతిపాదించిన సవరణను ఆమోదించలేదు. అందుకే ఓటింగ్కు గైర్హాజరయ్యాం అని పేర్కొన్నాయి. గాజాలో మానవతా సంక్షోభంపై తమ ఆందోళనలను గట్టిగా తెలియజేశామని వివరించాయి. గాజాలో మరణాలు మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. మానవతా సంక్షోభాన్ని తప్పనిసరిగా పరిష్కరించాలి. మానవతా సాయం కోసం ఘర్షణలను తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజం చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నాం అని ఓటింగ్పై ఇచ్చిన వివరణలో ఐరాసలో భారత ఉప ప్రతినిధి యోజన పటేల్ తెలిపారు. తొలుత ఓటింగ్కు గైర్హాజరైన ఇరాక్ తరువాత మనసు మార్చుకుని ఓటింగ్లో పాల్గొని తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది. తీర్మానాన్ని వ్యతిరేకించిన దేశాల్లో ఇజ్రాయెల్, అమెరికా ఉన్నాయి. అనుకూలంగా ఓటేసిన దేశాల్లో చైనా, ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 2. బంగ్లాదేశ్ 1971 యుద్ధంలో భారతీయ వీరుల గౌరవార్థం స్మారకాన్ని నిర్మిస్తోంది గురించి వివరాలు తెలపండి. సందర్భం: బంగ్లాదేశ్లో 1971లో భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య జరిగిన విముక్తి యుద్ధంలో భారతీయ వీరుల గౌరవార్థం స్మారక చిహ్నాన్ని నిర్మించే దశలో ఉంది. బంగ్లాదేశ్లోని అషుగంజ్లో ఉన్న స్మారక చిహ్నం సంఘర్షణ సమయంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన సుమారు 1600 మంది భారతీయ సైనికుల పేర్లను కలిగి ఉంది. ఈ స్మారక చిహ్నం విమోచన యుద్ధంలో భారతీయ సైనికుల భాగస్వామ్య చరిత్ర మరియు త్యాగాలకు ఒక ముఖ్యమైన నివాళిని సూచిస్తుంది. వివరాలు: ఈ స్మారక చిహ్నం ప్రత్యేకంగా భారతీయ సైనికులకు అంకితం చేయబడింది. విముక్తి యుద్ధంలో వారి అపారమైన సహకారాన్ని గుర్తిస్తుంది.
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ముక్తి బహిని మరియు బంగ్లాదేశ్ దళాలతో కలిసి పోరాడిన భారతీయ సైనికులు చేసిన త్యాగాలను ఇది గుర్తిస్తుంది. భారతదేశం మరియు బంగ్లాదేశ్ ప్రధానమంత్రులచే స్మారక నిర్మాణం మరియు దాని ప్రారంభోత్సవం మార్చి లేదా ఏప్రిల్లో జరగాల్సి ఉంది. 2 దేశాల ఎన్నికల షెడ్యూళ్లు పెండింగ్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం 2 దేశాలు కలిసి పోరాడినందున భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య లోతైన చారిత్రక మరియు భావోద్వేగ బంధాలను ఈ స్మారక చిహ్నం నొక్కి చెబుతుంది. ఇది బంగ్లాదేశ్ విముక్తి కోసం తమ ప్రాణాలను అర్పించిన భారత సైనికుల పట్ల కృతజ్ఞత మరియు గౌరవానికి చిహ్నంగా పనిచేస్తుంది. ఇది బంగ్లాదేశ్లో ప్రత్యేకంగా భారతీయ సైనికులకు అంకితం చేయబడిన మొదటి స్మారక చిహ్నం. 1971 విముక్తి యుద్ధంలో వారి ప్రత్యేక పాత్రను హైలైట్ చేస్తుంది. 2021 మార్చిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్మారక చిహ్నం కోసం పునాది రాయి వేశారు. ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచింది. బంగ్లాదేశ్ సమిష్టి స్మృతిలో భారత సైనికుల పేర్లు శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ స్మారక చిహ్నం ఉద్దేశించబడింది. క్వశ్చన్ నెంబర్ 3. సంత్ మీరాబాయి గురించి వివరాలు తెలపండి. సందర్భం: సంత్ మీరాబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. సంత్ మీరాబాయి గురించి: ఆమె శ్రీకృష్ణుని అసమాన భక్తురాలు మరియు ఆమె శ్లోకాలు ప్రతి ఇంటిని అలంకరించాయి మరియు ఆమె జీవితం సమాజానికి ప్రేరణ. మీరాబాయి అని కూడా పిలుస్తారు మరియు సెయింట్ మీరాబాయి అని పిలుస్తారు. 16వ శతాబ్దంలో జీవించిన ఒక హిందూ ఆధ్యాత్మిక కవి మరియు కృష్ణ భక్తురాలు. ఆమె ఒక ప్రసిద్ధ భక్తి సన్యాసి, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని హిందూ సంప్రదాయంలో. రాగ్ గోవింద్ టీకా, రాగ్ స్వరత, మీరా కి మల్హర్, మీరా పడవలి మరియు నర్సీజీ కామాయరా మీరాబాయి స్వరకల్పనలలో కొన్ని. మీరాబాయి యొక్క కవిత్వం ప్రేమ్ అంబోద్ పోతిలో కనిపిస్తుంది. ఇది గురు గోవింద్ సింగ్కు ఘనత అందించబడింది మరియు 1693లో పూర్తి చేయబడింది. ఇది సిక్కు మతానికి అవసరమైన 16 పురాతన భక్తి సాధువులలో ఒకరిగా ఉంది. మీరాబాయి బ్రజ్ భాష మరియు రాజస్థానీ భాషలలో వ్రాయబడింది. క్వశ్చన్ నెంబర్ 4. క్లౌడ్ సీడింగ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) క్లౌడ్ సీడింగ్ సమర్థవంతంగా వర్షపాతాన్ని ఉత్పత్తి చేయగలదని నిరూపించింది. ఈ ప్రయోగంలో 2018 మరియు 2019 వేసవి ఋతుపవనాల కాలంలో చారిత్రాత్మకంగా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం షోలాపూర్లో క్లౌడ్ సీడింగ్ జరిగింది. ఈ ప్రయోగం యొక్క ఫలితాలు బులెటిన్ ఆఫ్ ది అమెరికన్ మెటియోలాజికల్ సొసైటీలో ప్రచురించబడ్డాయి. వివరాలు: పశ్చిమ కనుమల దిగువ భాగంలో ఉన్న షోలాపూర్ సాపేక్షంగా తక్కువ వర్షపాతాన్ని అనుభవిస్తుంది. ఇది నీటి కొరతకు గురవుతుంది. క్లౌడ్ సీడింగ్ ముఖ్యంగా లోతైన ఉష్ణ ప్రసరణ మేఘాలలో హైగ్రోస్కోపిక్ సీడింగ్ యొక్క సామర్థ్యాన్ని పరిశోధించడం ఈ అధ్యయనం లక్ష్యం. అన్ని క్యుములస్ మేఘాలు క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షపాతాన్ని ఉత్పత్తి చేయవు మరియు ఈ ప్రక్రియలో మేఘాల మైక్రోఫిజిక్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. క్లౌడ్ ఏరోసోల్ ఇంటరాక్షన్ అండ్ ప్రెసిపిటేషన్ ఎన్హాన్స్మెంట్ ఎక్స్పెరిమెంట్ కెపిక్స్ ఫేజ్ గా పిలువబడే ఈ ప్రయోగం క్లౌడ్ పారామితులను అధ్యయనం చేయడానికి మరియు క్లౌడ్ సీడింగ్ నిర్వహించడానికి 2 విమానాలను ఉపయోగించింది. అనువైన పరిస్థితుల్లో వర్షపాతాన్ని పెంచడంలో క్లౌడ్ సీడింగ్ ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనం కనుగొంది. విత్తనాలు లేని మేఘాలతో పోలిస్తే విత్తన మేఘాలు ఎక్కువ వర్షపాతాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని ఫలితంగా వర్షపాతం 18% సాపేక్షంగా పెరిగింది. మొత్తంగా ఈ ప్రయోగం క్లౌడ్ సీడింగ్ ద్వారా 867 మిలియన్ లీటర్ల మెరుగైన నీటి లభ్యతను అందించింది. ఈ అధ్యయనం భారతదేశంలో క్లౌడ్ సీడింగ్ని ప్లాన్ చేయడం మరియు నిర్వహించడం కోసం ప్రోటోకాల్లు మరియు సాంకేతిక మార్గదర్శకాలను అందిస్తుంది. లక్ష్య స్థానాలను మరియు తగిన సీడింగ్ వ్యూహాలను గుర్తించడంలో వాటాదారులకు సహాయపడుతుంది.
క్లౌడ్ సీడింగ్ ద్వారా నీటి ఉత్పత్తికి సుమారుగా లీటరుకు 18 పైసలు ఖర్చు అవుతుంది మరియు స్వదేశీ సీడింగ్ విమానాలను ఉపయోగించడం ద్వారా ఈ ధరను 50% పైగా తగ్గించవచ్చు. క్లౌడ్ సీడింగ్ నీటి అవసరాలను పరిష్కరించడానికి మరియు కరువులను తగ్గించడానికి పాక్షిక పరిష్కారంగా పరిగణించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవ గురించి వివరాలు తెలపండి. అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 28న జరుపుకుంటారు. అది ఈ సంవత్సరంలో ఇంటర్నేషనల్ యానిమేటెడ్ రోజు. ఫిల్మ్ అసోసియేషన్ ఆసిఫా యానిమేషన్ యొక్క ప్రత్యేకతను ప్రశంసించడానికి అంతర్జాతీయ యానిమేషన్ ని ప్రపంచవ్యాప్త సందర్భంగా ప్రకటించింది. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా విభిన్న దేశాల్లో జరుపుకుంటారు. యునెస్కో నుండి ఒక వ్యక్తి ఆసిఫా ప్రారంభించింది. సాంప్రదాయ 2D యానిమేషన్, 3D యానిమేషన్, స్టాప్ మోషన్ యానిమేషన్ మరియు టైపోగ్రాఫిక్ యానిమేషన్తో సహా వివిధ యానిమేషన్ శైలులు ఉన్నాయి. చరిత్ర ఇంటర్నేషనల్ ఫిల్మ్ అసోసియేషన్ 2002లో ఇంటర్నేషనల్ యానిమేషన్ డేని స్థాపించింది. యానిమేషన్ పుట్టుకను పురస్కరించుకుని అక్టోబర్ 28, 1892న పారిస్లోని ఎమిలే రేనార్డ్స్ థియేటర్ ఆప్టిక్లో ప్రొజెక్ట్ చేయబడిన కదిలే చిత్రాల యొక్క మొదటి బహిరంగ ప్రదర్శనగా గుర్తించబడింది. ఈరోజు ప్రధాన బహిరంగ అమలును గుర్తిస్తుంది. 1892లో ప్యారిస్లోని గ్రెవిన్ మ్యూజియంలో చార్లెస్ ఎమిలే రేనార్డ్ యొక్క థియేట్రే ఆప్టిక్. ఇది 1895లో లూమియర్ తోబుట్టువుల సినిమాటోగ్రాఫ్ రేనార్డ్ సృష్టిని అధిగమించి ఎమిలేను 11వ అధ్యాయానికి నడిపించింది. ఆసిఫా బహుమతి I1985 నుండి ఆసిఫా యానిమేషన్ కళలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు బహుమతి పొందింది. 2D యానిమేషన్ కళను ప్రోత్సహించడం మరియు పరిరక్షించడంలో గణనీయమైన మరియు వినూత్నమైన సహకారం అందించిన వ్యక్తి లేదా సంస్థ కి ఆసిఫా బహుమతిని ప్రతి సంవత్సరం అందజేస్తారు. క్వశ్చన్ నెంబర్ 6 పారా ఏషియన్ గేమ్స్ గురించి వివరాలు తెలపండి. సందర్భం భారత పారాథ్లెట్లు పారా ఆసియా గేమ్స్లో భారతదేశం యొక్క అత్యధిక పతకాలతో చరిత్ర సృష్టించారు. వివరాలు భారత పారా అథ్లెట్లు 29 బంగారు పతకాలతో సహా 111 పతకాలతో పారా ఆసియా గేమ్స్లో భారతదేశపు అత్యధిక పతకాలతో చరిత్ర సృష్టించారు. గతంలో భారత్ 2010 ఎడిషన్లో 14, 2014లో 33, 2018లో 72 పతకాలు సాధించింది. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 5వ ర్యాంక్లో ఉన్న. క్రీడలు ప్రారంభమైనప్పటి నుండి ఇది భారతదేశం యొక్క అత్యుత్తమ ప్రదర్శన. 303 మంది అథ్లెట్లు, 191 మంది పురుషులు, 112 మంది మహిళలుతో కూడిన అతిపెద్ద బృందాన్ని భారతదేశం ఈ సంవత్సరం పంపింది. 111 పతకాలలో మహిళా అథ్లెట్లు 40 పతకాలను అందించారు, అంటే పతకాల సంఖ్యలో 36%. టాప్ పట్టికలో ఆతిథ్య చైనా పారా అథ్లెట్లు 521 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. రెండో 3 స్థానాల్లో ఇరాన్ 131, జపాన్ 150 వరుసగా నిలిచాయి. దక్షిణ కొరియా 103 మనకన్నా తక్కువ పతకాలు సాధించినప్పటికీ ఒకే ఒక్క స్వర్ణం తేడాతో 4వ స్థానంలో నిలిచింది. కొరియా 30 బంగారు పతకాలు నెగ్గితే భారత్ 29 గెలిచింది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.